ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ తాకట్టు పెడతావు, భూముల్ని తాకట్టు పెట్టి ప్రభుత్వాన్ని నడుపుతావా అని చెప్పి క్వశ్చన్ చేసిండు. మరి ఇప్పుడు తన దాకా వచ్చేసరికి తెలియట్లేదా? అంటే కాంపిటీషన్ పడుతురా, నువ్వు తాకట్టు పెట్టి నువ్వు నేను కూడా తాకట్టు పెడతా, ట్యాక్సులు కట్టుకునేది అప్పుల పాలయ్యేది ప్రజలే కదా. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి ఇంకో డిబేట్లు ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు? ఆయన పాత వీడియోలు తవ్వకాల్లో బయటపడుతున్నటువంటి అద్భుతమైనటువంటి చర్చనీయాంశమైనటువంటి వీడియోలు అవి. ఇదే వీడియోలు ఏమంటారు? ఎందుకు నమ్మినరా ప్రజలు? పైసలు తీసుకుంటారు వాళ్ళు, పైసలు తీసుకుంటే వాళ్ళకి ఇట్లనే చేయాలని చెప్పి ఒక నాకు తెలిసి టీవీ5 అనే డిబేట్లో ఏదో చర్చా వేదికలో ఈయన పార్టిసిపేట్ చేసినటువంటి గతంలో పార్టిసిపేట్ చేసినటువంటి వీడియోలన్నీ కూడా ఇప్పుడు బయటికి వచ్చే చర్చనీయాంశం అవుతున్నాయి. అంటే ఎవరు తీసుకున్నటువంటి గోతులో వాళ్ళే పడతారు అని అనుకోవచ్చా? సో ఏం జరుగుతుంది తెలంగాణలో అనేది అర్థం కానటువంటి పరిస్థితి. ఒక్కటి చెప్పు రేవంత్ అన్న, ఒక్కటంటే ఒక విషయం చెప్పు రేవంత్ అన్న, నీ వల్ల కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే తెలంగాణ ప్రజలకు కానీ రేవంత్ రెడ్డి అనే ముఖ్యమంత్రి వల్ల ఏం జరిగింది? ఏడాదిన్నర మొత్తం నిన్నొక్కడిని ఎందుకనాలి? మీ క్యాబినెట్ మంత్రులు మీ వల్ల తెలంగాణకి జరిగినటువంటి మేలేంటి? మీరు మేనిఫెస్టోలో పెట్టినవి నెరవేర్చండి రా నాయన అంటే మేనిఫెస్టోలో కాకుండా ఏందేందో చేస్తున్నారు.